ప్రైమరీ క్లాస్ పై ఒక సంవత్సరం తిన్నా. ఓకే. తర్వాత జూనియర్ క్లాస్ పై ఒక సంవత్సరం తిన్నా. ఇంకో ప్రైమరీ క్లాస్ పై ఇంకో సంవత్సరం తిన్నా. సరే సరే, ఇక్కడ విను. ఓరియో, నువ్వు సమోసా తినడానికి, స్నాక్స్ తినడానికి ఏటీఎస్కి వచ్చేది కాదండి. మరి ఇంకా మంచి మంచి పాటలు ఆటలు అన్ని నేర్చుకోవడానికి. ఓకే, ఏ సాంగ్ నేర్చుకున్నావు నువ్వు? నేనా ఉందండి, గుర్తొస్తలేదండి. మరి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు నాతో, ఆ ఫ్రెండ్ పిలుస్తున్నాడు అంటే మళ్ళీ వస్తా. ఓకే ఓకే, తొందరగా రావాలి, మీరు వెళ్ళాలి, మాకు టైం అయిపోతుంది. ఫాస్ట్ పిలవండి. ఓరియో ఫ్రెండ్ కమ్ ఫాస్ట్. ఇక్కడ ఇంతమంది ఎదురు చూస్తున్నారు మీకోసం. ఓరియో, ఏమైంది? ఉందండి, వస్తున్నాండి. పౌడర్ వేసుకుంటున్నాండి. ఓకే ఓకే, పౌడర్ వేసుకుంటున్నా అండి. ఈ ఎండలకి నువ్వు ఎంత పౌడర్ వేసుకున్నా వేస్ట్. నువ్వు బయటికి రా తొందరగా. హలో కాకి. హలో. ఓరియో ఎక్కడ? నువ్వు వచ్చినావు? ఓరియో గాడు నన్ను పంపించాడు. నిన్ను పంపించాడా? ఓరియోకి నువ్వు ఫ్రెండా? కాదు, మరి నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. ఓహో, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటావా? సరే అని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు పేరుంది, కాకి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కాకి కాకి అనకపోతే ఏమంటారు? నాకు పేరుందని చెప్పాను కదా. కాకి పేరు ఉంటుందా? ఉండదా? నాకుంది. మీ ఇంటి దగ్గర కాకులకు పేరుందా? నీకుందా? సరే, నీ పేరు చెప్పైతే. నా పేరు బ్లాకీ. బ్లాకీయా? ఓకే, నువ్వు కాకి బ్లాక్ ఉన్నావని బ్లాకీ పెట్టారు నీకు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు చాలా సంతోషంగా ఉందా? ఎందుకు? ఎందుకంటే వీళ్ళందరూ అర్థం అలాగే ఉన్నారు. అందరూ కాకి ఉన్నారు, నీలాగా లేరు. మా పిల్లలు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. నా పేరు కూడా పెట్టుకున్నారు, కాకి అని పెట్టుకున్నారు, రాకి అని పెట్టుకున్నారు, చాకి అని పెట్టుకున్నారు. ఆయన పేరు రాకీ, కాకి గారు. ఓకేనా? చూడు, నువ్వు ఎందుకు మీరు నల్లగా ఉన్నారంటే నవ్వుతున్నారు కదా. అవును, కానీ నన్ను చేసిన దేవునికి మాత్రం నేను చాలా ఇష్టం, తెలుసా? నువ్వు చాలా ఇష్టమా? అవును. అవునా? ఈ సృష్టిలో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని అన్నిటినీ దేవుడే చేశాడు కదా. అవును, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జంతువుల్ని, పక్షుల్ని దేవుడే చేశాడు. నువ్వేంటి స్పెషల్? దేవునికి ఆయన చెప్పిన మాట వినేవాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, నువ్వు విన్నావా? నేను, మా ఫ్రెండ్స్ అందరము దేవుడు చెప్పిన మాట విన్నాము. కాకులు దేవుడి మాట విన్నాయా పిల్లలు? నీకేమైనా గుర్తొస్తుందా? విన్నాయా? ఎప్పుడంటే చాలా కాలం క్రితం ఈ భూమి మీద దేవుని సేవకుడు, ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు. అవును. ఆ ఏలియాకు కరువు కాలంలో ఆయనకు రొట్టెలు, మాంసం ఇచ్చిరమ్మని దేవుడు నన్ను, మా ఫ్రెండ్స్ అందరినీ పంపించాడు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? బైబిల్లో ఉందా? నిజమా అబద్ధమా? అరే అబద్ధమా? ఇది నిజం. నేను, మా ఫ్రెండ్స్ అందరము ఎగురుకుంటూ వెళ్ళి ఏలియా గారికి పుట్టించాము. వెరీ గుడ్. ఒకసారి క్లాప్ చేయండి అందరూ బ్లాకీ గారి ఫ్యామిలీకి. వెరీ గుడ్. నువ్వు ఎంత మంచిగా దేవుని మాట విన్నావు. ఇంకా బైబిల్లో చేప దేవుని మాట విన్నది. చేప యోనాను విన్నమంటే వినింది. అవునా? గాడిద దేవుని మాట విన్నది. డాంకీ విందా? అవును. విన్నారా? వెరీ గుడ్. కాకినైన నేను కూడా దేవుని మాట విన్నాను. అవును. కానీ మీరు దేవుని మాట వింటున్నారా? వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? పేరెంట్స్ మాట వినడం లేదు. ఆ ఓరియో గారు కూడా అస్సలు దేవుని మాట వినట్లేదు. ఓరియో వాళ్ళ మమ్మీ డాడీ మాట కూడా వినట్లేదు. ఓకే, వాడికి మంచి మాటలు చెప్పండి. సరే సరే, వస్తాను. ఎన్ని
మంచి మాటలు చెప్పింది కదా అలాగే నిజంగా ఈ సృష్టిలో ఉన్న జంతువులు పక్షులు దేవుడి మాట విన్నాయా? కాకి విందా? ఏలియాకి ఫుడ్ ఇచ్చినామన్నప్పుడు ఇచ్చిందా? తల్లి తినేసిందా? చిచ్చి 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 నేను ఈ కాకిని వెళ్ళి రాపో సమోసా తీసుకో అంటే నా గురించి అన్ని కంప్లైంట్స్ చెప్తుంది ఈ కాకి. ఓరియో అవన్నీ కంప్లైంట్స్ కాదు. మరి నా గురించి మంచి మాటలు చెప్పకుండా ఆ ఓరియో గారు అసలు మాట వినడు. వాడికి చెప్పాలంటే నేను అన్ని విన్నాను అనుకోండి. ఇదిగో నువ్వు విను చెప్పేది, అంత బాధపడుతున్నాను నీ గురించి. అంటే నువ్వు కొంచెం బ్యాడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నావని, నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలని, ఈ వీడియోస్కి వచ్చినప్పుడు నువ్వు విన్న లెసన్స్ ద్వారా నీ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలని అలా చెప్పింది. దానికి నువ్వు బాధపడదు, ఓకేనా? నేను కూడా ఈ వీడియోస్ లో మంచి మాటలు, పాటలు, కథలు, కట్టుక వాక్యాలు అన్నీ నేర్చుకోవాలనే వచ్చాను. ఓకే, వెల్కమ్. మరి ఇంకా రేపు వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. మంచిది, తీసుకురమ్మన్నామా? కావాలా? ఫ్రెండ్స్ రావాలా వద్దా? ఓకే, మరి మీరు కూడా రేపు వీపీఎస్కి వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఎంతమంది తీసుకొస్తారు? ఓకే, ఆంటీ ఆంటీ నేను ఇంటికి వెళ్ళాక ఈరోజు వర్క్ బుక్ లో మా టీచర్స్ చెప్పిన బైబిల్ స్టోరీస్, కంటక వాక్యాలు, అంకుల్ వాళ్ళు నేర్పించిన పాటలు అన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తానండి. మీరు చేస్తారా? ఓరియో చేస్తారంట. క్లాస్ చేయండి ఒకసారి. ఓరియో చేస్తారు, వెరీ గుడ్. మీరు చేస్తారా? ఇంటికి వెళ్ళాక వర్క్ బుక్ కానీ ఏదైనా వర్క్ టీచర్ చెప్పిన వర్క్ చేస్తారా? మరి మళ్ళీ రేపు కలుద్దామా? ఓకే ఫ్రెండ్స్, రేపు వీపీఎస్ లో కలుద్దామా? కలుద్దామా? ఓకే మరి బాయ్ 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 టాటా బాయ్ బాయ్ టాటా. వర్క్ బుక్ చేస్తారంట ఓరియో. మీరు ఓరియో కన్నా బాయ్ బాయ్ బాయ్. మీరందరూ ఓరియో కన్నా మంచిగా నీట్ గా రాసుకొని రావాలి. బాయ్ బాయ్ ఓరియో. ఓరియో అన్నావు కదా అంటే అందుకే మళ్ళీ వచ్చానండి. మళ్ళీ పిలవండి. బాయ్. ఓకే, ఓరియో కన్నా మంచిగా రాసుకొస్తారా? ఛాలెంజ్ చేద్దామా? ఓరియో బుక్ చూద్దామా రేపు? టీచర్స్ ఓరియో బుక్ మీ పిల్లల బుక్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా?